రేపు ఉదయం 10 గంటలకి ఆ చైర్మన్ సీట్లో కూర్చోబోతున్నాను. ఆ వేడుకకు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కొత్త చైర్మన్ అంటే ఎవరు అనుకున్నా మేడం? మీరు ఉన్నావా? పోలేదు. థ్యాంక్ గాడ్. ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా వచ్చాను చూడు. మీనాక్షి ఓకేగా? ఏం పర్లేదుగా? కొంపదీసి షేర్స్తో నేనిచ్చిన షాక్ దెబ్బకి బ్రెయిన్లో ఏదైనా తేడా కొట్టిందా ఏంటి? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు మీనాక్షి, దగ్గరుండి బాగు చేయించుకుంటాను. ఎంతైనా నువ్వు నా సొంతం, అది నా బాధ్యత కదా. బలరాం, నీ అమాయకత్వానికి నవ్వొస్తుంది. అంతేకాదు, నీకు ఆవేశం ఆయాసం తప్ప బ్రెయిన్ లేదని మరోసారి నిరూపించావు తెలుసా? అవును బలరాం, ఎందుకంటే కొంచెం బుర్రున్నాడు ఎవడైనా సరే ఎలా ఆలోచిస్తాడో తెలుసా? అరే, నిన్నేమో ఆఫీస్కి వస్తానని చాలా స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది, ఇప్పుడేమో నేనే చైర్మన్ అని చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అసలు ఈ ధైర్యం వెనుకున్న కారణం ఏంటా అని. కానీ నువ్వు మాత్రం ఆ విషయాలన్నీ వదిలేసి పిచ్చి వాళ్ళ ఏదేదో వాగుతున్నావు. ఈ ధైర్యం వెనుకున్న బలం ఏంటో తెలుసా? షేర్స్. అరే, అప్పుడు అంత షాక్ అయితే ఎలా బలరాం? అసలు మ్యాటర్ తెలిస్తే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకైనా మంచిది కొంచెం ధైర్యంగా ఉండు. మోసం చేసి షేర్స్ తో చైర్మన్ అవ్వాలని నువ్వు కుట్ర చేస్తే నీ కుట్రకు చెక్ పెట్టి అదే షేర్స్ తో నేను చైర్మన్ అయ్యాను. ఎలా ఏంటి అని షాక్ తో కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా? క్లియర్ గా చెప్తానులే బలరాం, టెన్షన్ పడకు. ఏం లేదు బలరాం, నువ్వు బినామీ పేర్ల మీద షేర్లు కొనాలనుకున్నావు కదా? ఆ బినామీ ఎవరనుకున్నావు? నేనే. ఓకే కదా బలరాం? ఒక క్లారిటీ వచ్చేసినట్టే కదా? ఇంకా నమ్మకం కుదరకపోతే షాక్ లోంచి తేరుకున్నాక వచ్చాడుగు, అప్పుడు ఆధారాలతో సహా క్లారిటీ ఇస్తాను. ఓకేనా? మీనాక్షి, అంతా బానే ఉంది, అన్నీ చాలా తెలివిగా డీల్ చేశావు. కానీ ఒక చిన్న క్లారిటీ మిస్ అయ్యావు. ఒక కంపెనీకి చైర్మన్ కావాలంటే మినిమం 51% షేర్స్ ఉండాలి. నువ్వు మారువేషంలో వచ్చి మాయ చేసి కొన్నదే జస్ట్ 35% మాత్రమే. మరి 35%తో ఎలా చైర్మన్ అవుతావు? ఓ, కృషిగాడు సపోర్ట్ చేస్తాడని కలలు కంటున్నావా? నువ్విలా మోసం చేసి షేర్లు కొన్నావన్న విషయం తెలిస్తే వాడి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుగా? మరన్ని తెలిసిన దానివి, ఇన్ని తెలివితేటలు వాడిన దానివి, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మీనాక్షి? నీ అమాయకత్వానికి నవ్వుకోవాలో జాలి పడాలో అర్థం కావట్లేదు బలరాం. నీకంటే ముందు ఈ కంపెనీలో ఉన్నదాన్ని, నీకంటే బాగా ఈ కంపెనీ గురించి తెలిసిద్దాన్ని. మరి చైర్మన్ కావాలంటే ఎంత % షేర్లు ఉండాలో కూడా తెలియనంత అమాయకంగా ఉంటానని ఎలా అనుకున్నావు బలరాం? దొరైస్వామి గారు,
మీ పార్ట్నరు లాజిక్ల గురించి రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. బలరాం, పాప మీ పార్ట్నర్ భయపడిపోతున్నాడు. నేను చెప్తానులే, టెన్షన్ పడకు. నువ్వు అడగగానే అమ్మేయడానికి ఇవేమన్నా చాక్లెట్ అనుకున్నావా అమ్మా? షేర్లు డబుల్ రేట్ ఇస్తామనగానే ఆశపడిపోవడానికి నేను సారాయి స్వామిని కాదమ్మా, బిజినెస్ మ్యాగ్నెట్ గోవర్ధన్ దొరాయి స్వామిని. ఇప్పటికే చాలా కష్టపడ్డావు, ఇక బయలుదేరిన ఆవకాయ బద్ద. అలాగే దురైస్వామి గారు, మీ గురించి మీరంత గొప్పగా చెప్పాక కూడా వెళ్ళిపోకుండా ఎలా ఉంటాను? ఈ వీడియో ఏదో బాగుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. అమ్మా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? పాపం పెద్దయినా పద్ధతులు బాగా తెలిసిన మనిషి కదా, అందుకే అర్థం చేసుకుని నువ్వు బెదిరించి రాయించిన 10% తో కలిపి 20% మాకు అమ్మేశాడు. ఓకే కదా బలరాం? ఇప్పుడు చెప్పు, 55% షేర్స్ తో నేను చైర్మన్ అవ్వచ్చు కదా? నేను లాజిక్ మిస్ అవ్వలేదని నీకంటూ ఒక క్లారిటీ వచ్చినట్టే కదా? ఎరా, ఇంత మోసం చేస్తావా నిన్ను? బలరాం, మోసం అనే మాట మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ మాట అనడానికి నీకు సిగ్గనిపించట్లా? ఇతన్ని మోసం చెయ్యాలని నువ్వేసిన ఎరలో చివరికి నువ్వే ఇరుక్కుపోయావు. దీన్నే ఎవడు తోవుకున్న గోతిలో వాడే పడటం అంటారు. మీనాక్షి, పూజకు టైం అవుతుంది, పూజారి గారు రమ్మంటున్నారు. వస్తున్నాను, నువ్వు పద కిరణ్. దురైస్వామి గారు, ఇక మీరు వెళ్ళండి. ఆఫీస్ ని కుటుంబాన్ని కాపాడుకోవడానికి సైనికురాల్లో వస్తావని అడిగావు కదా, మరి రాలేదని వెటకారం చేసావు, గుర్తుందా? ఇప్పటికైనా అర్థమైంది కదా, ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా వాళ్ళని కాపాడుకుంటానని. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం భవాభ్యంతర శుచిః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన విష్ణు గురుర్విష్ణు మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీభ్యారంభం కరిష్యామి. భవతు మే సదా క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీ భూతసమస్తదేవనితాం లోకజనీమాం పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవోం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీ వనవగామినీం యస్యాం హిరణ్యమూర్ధేయం యామస్వం పురుషానహం అశ్వపూర్వాం బ్రహ్మమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. అమ్మా, దివ్యమైన ముహూర్తంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రతి విషయంలో ఆ దేవుడు మీకు అండగా ఉండి విజయం అందించేలా ఆశీర్వదిస్తాడు. పదండి, వెళ్ళి బాధ్యతలు స్వీకరిద్దురు గాని. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్తినో పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనం రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం స్మృతాం సర్వసంపత్ప్రదాం
సదాప్రీం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణివిలసత్సైకదేమౌ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం. మావయ్య, అల్లికా డిజైన్స్ అనేది మీ కళ. ఇది వ్యాపారం కాదు, ఒక కుటుంబం అని మీరెప్పుడు చెప్తూ ఉండేవారు. అలాంటి కుటుంబం రోడ్డున పడి మీ కళ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే మీ కళని, మన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఈ మార్గంలో ఇలా బాధ్యతలు తీసుకోక తప్పట్లేదు. ఇలా చేయడం వల్ల ఈ రోజైనా కోపం వచ్చినా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. మావయ్య, నా ముందు ఒక పెద్ద సవాలుంది. దాన్ని ఎదుర్కొనే శక్తి, గెలిచే ధైర్యం మీ ఆశీర్వాదం రూపంలో నాకు అందించండి మావయ్య. కూర్చోండమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి మీనాక్షి? కిరణ్, షేర్స్ విషయంలో వాడి కుట్ర తెలిసిందన్నా, ఆఫీస్ ని కాపాడుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం దొరికిందన్నా, దాని వెనక నీ శ్రమ చాలా ఉంది. నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోలేనిది కిరణ్. ఇది హెల్ప్ కాదు మీనాక్షి, ఒక రకంగా నా బాధ్యత. మీనాక్షి, కృషి గానీ నువ్వు కానీ నన్నెప్పుడూ ఒక ఎంప్లాయీలో చూడలేదు, మీ ఫ్యామిలీ మెంబర్లా చూశారు. మీరిద్దరూ కలిసి నా లైఫ్ నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డారు. నా కోసం అంత తపన పడ్డ మిమ్మల్ని కలపటం కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా ఈ జీవితానికి అర్థమేమని చెప్పు. మీనాక్షి, నువ్వు క్రిష్ కలవాలి, హ్యాపీగా ఉండాలి. అందుకోసం నేనేం చేయటానికైనా రెడీగా ఉన్నాను. ఇటు ఆఫీస్ని అటు ఫ్యామిలీని నిలబెట్టడం కోసం నువ్వు చేస్తున్న పోరాటం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మీనాక్షి. థ్యాంక్ యూ కిరణ్. అమ్మా మీనాక్షి, ఏమైందమ్మా? ఆఫీస్కి వెళ్ళావా? జాయిన్ అయ్యావా? ఇప్పుడే జాయిన్ అయ్యానత్తయ్య. మీ ఆశీస్సుల కోసం ఫోన్ చేశాను. భలేదానివమ్మా. అమ్మ ఆశీస్సులు బిడ్డ ప్రత్యేకంగా అడగాలటమ్మా, అవి ఎప్పుడూ ఉంటాయమ్మా. అమ్మా, చాలా భయపడిపోయానమ్మా. అల్లికా డిజైన్స్ అనేది మీ మావయ్య గారి కళ. ఒకప్పుడు వీడి మూర్ఖత్వంతో ఒక పిచ్చి స్కీమ్ని పెట్టి కంపెనీని రోడ్డున పడేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వే దగ్గరుండి మన కంపెనీని, మీ మావయ్య గారి పరువుని నిలబెట్టావు. ఇప్పుడు మళ్ళీ అదే మూర్ఖత్వంతో వీడి కంపెనీని ఏం చేస్తాడో, ఎవరి చేతుల్లోకి వెళ్తుందోనని చాలా భయపడిపోయానమ్మా. నీ మాట విన్నాక కాస్త మనసు కుదుట పడింది. ఎక్కడలేని ధైర్యం వచ్చిందమ్మా. ఊహించలేనమ్మా, నువ్వు లేని ఈ ఇంటిని, నువ్వు లేని మా జీవితాల్ని, నువ్వు లేకుండా వాడి భవిష్యత్తుని ఊహించలేనమ్మా. అమ్మ మీనాక్షి,
ఆఫీస్ సరిదిద్దడానికి, అక్కడ అడుగు పెట్టినట్టే వాడి భవిష్యత్తుని చక్కదిద్దడానికి ఈ ఇంటి కోడలిగా మన ఇంట్లోకి అడుగు పెట్టమ్మా. లేట్ అయితే వాడి భవిష్యత్తు ఏమైపోతుందోనని భయంగా ఉందమ్మా. వస్తానత్తయ్య, తప్పకుండా వస్తాను. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. అమ్మా, ఒక ఆడపిల్లవై ఉండి అటు ఆఫీసు బాధ్యతని ఇటు ఇంటి బాధ్యతని భుజానికి ఎత్తుకున్నావు. ఆ దేవుడు నీకు అండగా ఉండి నిన్ను గెలిపిస్తాడమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు తల్లి? ఎవరు చిన్నదినా? మన మీనాక్షినా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అమ్మ మీనాక్షి, నేనమ్మా మాణిక్య మామయ్యని. ఎలా ఉన్నారు మావయ్య? ఈ ఇంటి దీపం మళ్ళీ ఎప్పుడొస్తుందా, మా బిడ్డ మాతో పాటు కలిసిమెలిసి ఎప్పుడుంటుందని ఎదురు చూస్తూ ఉన్నామమ్మా. అమ్మా మీనాక్షి, జరిగితే జయబేరి, జరగకపోతే రణబేరి అన్నట్టు నువ్వు సూపర్ గా సక్సెస్ అవుతావమ్మా. ఈ మామయ్య చెప్తున్నాడు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చిన్న మావయ్య. ఇలా ఇవ్వండి. మీనాక్షి, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ చిన్నత్త, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, హూ ఇస్ ఆన్ ద లైన్? మీనాక్షి అమ్మా ఇవాళ చైర్మన్ గా జాయిన్ అయింది. ఓహ్ మై గాడ్, మై గాడ్, వాట్ ఇస్ దిస్ ఆంటీ? ఫోను. నేను మాట్లాడుతుంది ఫోన్ గురించి కాదు, మీ పొజిషన్ గురించి. మీనాక్షి సిస్టర్ ఇప్పుడు 2 years బ్యాక్ చైర్మన్ అయితే ఇప్పుడు చైర్మన్ గా జాయిన్ అవ్వడం ఏంటి కామెడీగా? అమ్మా 2020 మాత, మేము కొంచెం వెనకబడి ఉన్నానులేమ్మా. నీ అంత ఫాస్ట్ గా బుర్ర తినలేకపోతున్నాం, పరిగెత్తలేకపోతున్నాం. సరే సర్లే, మీరు చెప్పి నేను చెప్పకపోతే అస్సలు బాగోదు. గివ్ మీ ద ఫోన్. హాయ్ సిస్టర్, దిస్ ఇస్ పూర్ణిమ. కంగ్రాట్స్. థ్యాంక్స్ మా. సిస్టర్, జస్ట్ అ మినిట్ లైన్ లో ఉండండి. ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీకు విషెస్ చెప్తారు. క్రిష్ గారు, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎవరికి? అయ్యో, పేరు ముఖ్యం కాదు, చెప్పడం ముఖ్యం. చెప్పండి. ఆర్ యు క్రేజీ? ఎవరో ఏంటో తెలియకుండా విషెస్ చెప్తారా? ఎవరికి అంటే అబ్బా ఏదో ఒకటి చేయండి. నేను చెప్తాను. ఏం లేదురా, మన పక్క మీద రామారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చిందంట. విషెస్ తీసుకోవడం కోసం ఫోన్ చేసింది. మేమందరం విషెస్ చెప్తుంటే తను కూడా చెప్తుంది. అంతే అంతే అంతే. బాగా కవర్ చేశారు. నోరు మూసుకున్నాడు. ఒరే అబ్బాయి చెప్పరా, నువ్వు కూడా విషెస్ చెప్తే బాగుంటుంది. తను హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. చెప్పరా. అమ్మా, మా క్రిష్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. వినమ్మా. చెప్పరా. చెప్పరా, నువ్వు నీ మొమాట చెప్పు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావురా? మేమందరం చెప్పడం ఒకెత్తైతే నువ్వు చెప్పడం ఒకెత్తురా. ఎవరెస్ట్ శిఖరమంతా ఫీల్ తో చెప్పావు తెలుసా? ఓకేనమ్మా, ఇక ఉంటా మరి. అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణ
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.